హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇది సాటర్‌డే నైట్ అనమాట కుక్ చేసింది. చిన్న క్లిప్స్ ఉంటే వీడియో తీసి పెట్టాననమాట. సండే మార్నింగ్ నుండి ఏం జరిగిందో నేను ఈ వీడియోలో చూపించాను. ఎర్లీ మార్నింగ్ అయితే సన్‌రైజ్ ఎంత బాగుందో అసలు చాలా బాగుంది. ఆ పక్షులు ఎగురుతుంటే అయన్నీ చూడడం. ఈరోజైతే చాలా బిజీగా ఉంది స్కెడ్యూల్. ఎంత బిజీగా ఉన్నా ఇంట్లో పనులు మాత్రం ఆగవు కదా! సో, మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయ్యి ఇంకా బట్టలు వాషింగ్ మిషన్‌లో వేసేసాను. ఈ వాషింగ్ మిషన్ ఎన్ని సార్లు వాడుతున్నాను గానీ ఎప్పుడూ ఫస్ట్ రైట్ సైడ్ వెళ్ళిపోద్ది చెయ్యి, లెఫ్ట్ సైడ్ వెళ్ళకుండా. ఎందుకంటే పవర్ బటన్ లెఫ్ట్ సైడ్ ఉంటది కానీ. చూడండి ఆఫ్ చేసేసి చూస్తున్నాను మళ్ళీ ఇదేంటి ఆన్ అవ్వట్లేదు అని. మళ్ళీ ఆన్ చేసుకొని మళ్ళీ ప్రోగ్రామ్ సెట్ చేసుకొని ప్లే చేశాననమాట. సో, అలా ఉంటది మనతోని. నెక్స్ట్ ఇంకా క్లాత్స్ వేసేసిన తర్వాత ఇంకా తుడిచేసుకొని కిందన అన్నీ ముగ్గు పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఈరోజు ఎదురింటి వాళ్ళకి అమ్మవారి పండగ చేస్తున్నారనమాట. ఇంకా అవేమీ క్లిప్స్ తీయలేదు. సో, నెక్స్ట్ ఇంకా బాబువి బట్టలుంటే అవి ఫోల్డ్ చేసేసి నీట్‌గా అరేంజ్ చేసుకున్నాను. మీకు తెలిసే ఉంటాయి అదే ఘటాలు పెడతారు కదా అమ్మవారికి అదనమాట. సో, ఈలోపు నోట్స్ ఉంటే కొంచెం నోట్స్ రాసుకున్నాను. ఇంకా నెక్స్ట్ బాబుది నేమింగ్ సెరమనీ అని చెప్పాను కదా! అక్కడికి స్టార్ట్ అయ్యామనమాట. బాబు నేమ్ చాలా కొత్తగా ఉంది. నాకు కూడా కొత్తగా అనిపించిందనమాట. ఇంకా నేను మెన్షన్ చేయను. సో, రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారనమాట. రిటర్న్ గిఫ్ట్‌లో ఏమేమి ఉన్నాయో చూద్దాం మనం ఇప్పుడు. ఒక చిన్న గ్లాస్ ఇచ్చారు. బావుంది గ్లాస్ మాత్రం చాలా బావుంది. టీ పెట్టి తాగడానికైనా, నార్మల్ బాబు వాటర్ తాగడానికైనా చాలా బావుంది. ఇంకా టైగర్ బిస్కెట్ ఇచ్చారు. ఒక చాక్లెట్ ఇచ్చారు. ఇంకా ఏమంటారు వాటిని అటుకులు అంటారు కదా! అవి కూడా ఇచ్చారనమాట. ఇంకా తాంబూలం ఇచ్చారనమాట. సో, బావున్నాయి అన్నీ. బాబుకి ఒక డ్రెస్ తీసి ఇచ్చేసాం మేము కూడా. అది వీడియో తీయడం మర్చిపోయాననమాట. సో, ఇంకా అన్నీ అక్కడ భోజనం చేసేసి రిటర్న్ వచ్చాక వాచెస్ మా వారు 2 ఒకే దగ్గర పెడితే బాగున్నాయని చెప్పి చిన్న క్లిప్ యాడ్ చేశాను. ఇంకా తిరుపతికి బట్టలు ప్యాక్ చేయడం స్టార్ట్ చేశాననమాట. సో, ఫస్ట్ మా వారివి ఐరన్ చేయడానికి తీశాను. ఐరన్ చేస్తున్నాను. ప్యాంట్, షర్ట్స్ ఏమేమి ప్యాక్ చేయాలో అవన్నీ తీసి ఫస్ట్ ఐరన్ చేస్తున్నాననమాట. ఏదైనా సరే వాటర్ వేసి చేస్తే చాలా నీట్‌గా వస్తాయన్నమాట. మనం అంత కష్టపడాల్సిన అవసరం ఉండదు. సో, మ్యాక్సిమం వాటర్ వేసి చేయడానికి ట్రై చేయాలి. కాటన్ షర్ట్స్ అయితే ఇంకా బాగా ఐరన్ అవుతాయి మనం వాటర్ వేసి చేసేటప్పుడు. ఇంకా అన్నీ ఐరన్ చేసేసి, ఫోల్డ్ చేసేసి ఒక సైడ్ పెట్టేసాననమాట. అంటే ఈవినింగ్ చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి కదా! సో, అవి కంప్లీట్ చేయడానికి. ఇంకా నార్మల్ నావి కూడా బట్టలు ఐరన్ చేసేసాను. అవి ఒక పక్కన పెట్టేసాను. అంటే బ్యాగ్స్ ఎత్తేటప్పుడు ఏవి మర్చిపోకుండా ఉంటానని. చూసారా ఒక సైడ్ ఎలా ఉందో? అది వాటర్ వేసి చేయడం వల్ల చాలా నీట్‌గా ఫోల్డ్ వచ్చేస్తది మనకి. మార్నింగ్ వాష్ చేసిన బట్టలు తీయడానికి మేడెక్కాననమాట. చూడండి ఎంత బాగుందో అసలు వెదర్. సడన్‌గా చల్లగా అయిపోయింది. సో, చాలా బాగుంది అని చెప్పి చిన్న క్లిప్ యాడ్ చేశాను. ఇంకా ఇవి బట్టలు ఉతికినవి అలాగా కిందకి తీసుకొచ్చి తర్వాత ఫోల్డ్ చేసి కబోర్డ్స్లో పెట్టేశాను. ఇంకా అవేమీ వీడియో తీయలేదు. తర్వాత బయట తోమినవి ఉంటాయి కదా గిన్నెలు, అవి కూడా తీసుకువెళ్ళి వేటివి ఆ ప్లేస్లో పెట్టేసి సర్దేశాను అనమాట. అంటే ఈవినింగ్ 6కి మూవీకి వెళ్దామని, పెద్ద మూవీకి. ఇంకా నార్మల్గా అన్నీ ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకుంటున్నాను. అందుకే మళ్ళీ మూవీకి వెళ్ళి రావడం మళ్ళీ లేట్ అయ్యిద్ది కదా అని మేము ఫస్ట్ షోకి వెళ్తున్నాము. సో, ఇంకా ఎక్కడివక్కడ అన్నీ సర్దేసుకొని ఇల్లు నీట్ చేసేసుకొని వెళ్దామని చెప్పి ఇంకా స్టార్ట్ చేశాను అన్నీ. సో, అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా మేము మూవీకి స్టార్ట్ అయిపోయామన్నమాట. మూవీకి స్టార్ట్ అయ్యాం కానీ మార్నింగ్ నుండి మా వారిని అడగమన్నాను టికెట్స్ కోసం, అడగలేదు. సో, మనం ఒకటి తెలిస్తే దేవుడు ఒకటి తలుస్తాడు అంటారు కదా! స్టార్ట్ అయ్యాం కానీ ఇంకా థియేటర్‌కి వెళ్ళంగానే టికెట్స్ దొరకలేదు. సో, ఇంకా నెక్స్ట్ తిరుపతి వెళ్ళి వచ్చాక వెళ్ళొచ్చులే అని చెప్పి ఇంకా డ్రాప్ అయిపోయామన్నమాట. మూవీకి వెళ్తుంటే ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందనమాట. అది జరగడం కాదు కానీ చాలా భయంగా అనిపించింది. చాలాసేపు దాని గురించి ఆలోచించుకొని ఉండిపోయాను. ఇంకా ఏం చేయాలో తెలియదు. ఏదైనా జరిగితే అది మైండ్‌లో అలా తిరుగుతూనే ఉంటుంది కదా! చాలా కష్టంగా అనిపించింది. ఇంకా ఏం జరిగినా ఇంట్లో వండుకొని తినాలి కదా! సో, ఇంకా ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.